నమస్కారం ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం. భవానీపురం పిఎస్ లో మొట్టమొదటిసారిగా షేక్ అక్బర్ బాషా సన్ ఆఫ్ బాషా ఏజ్ 29 సంవత్సరాలు పిఐటి ఎన్టీపీఎస్ యాక్ట్ కేసు కఠిన భవానీపురం సీఎం మహేశ్వరరావు. పిఐటి ఎన్టీపీఎస్ యాక్ట్ 1988 కేసు పెడితే 12 నెలల వరకు బెయిల్ అనేది ఉండదు. ఈ 12 నెలల్లో అతని కారాగారంలో మంచి ప్రవర్తన కలిగి ఉంటే రిలీజ్ అవుతారు. కానీ జైల్లో కూడా ప్రవర్తన సరిగా లేకపోతే మళ్ళీ 12 నెలలు జైల్లో ఉండవలసి వస్తుంది. బెయిల్ అనేది రాదు. ఇది కేవలం ముద్దాయి సత్ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ప్రజా శాంతికి ముప్పుగా మారిన అక్రమ రవాణా రహస్య కార్యకలాపాలను అడ్డుకోవడానికి మరియు ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చేపట్టిన చర్యలు నిబంధన విరుద్ధంగా ప్రవర్తిస్తున్న భవానీపురం క్రైమ్ సస్పెక్ట్ షీటర్ షేక్ అక్బర్ బాషా. భవానీపురం క్రైమ్ సస్పెక్ట్ షీటర్ అక్బర్ బాషా పలుమార్లు గంజాయి కేసుల అరెస్టు అయ్యి ఇటీవల బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. ఇతనుపై గతంలో పలు దొంగతనం కేసులు, గంజాయి కేసులు ఉన్నాయి. రిలీజ్ అయిన అతను ప్రవర్తన ఎటువంటి మార్పు లేకపోవడంతో పిఐటి ఎన్డీపీఎస్ యాక్ట్ 1988 ప్రకారం షేక్ అక్బర్ బాషాపై కేసు నమోదు చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం అక్బర్ బాషాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రిమాండ్ కు తరలించడం అయింది అని సిఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. భవానీపురంలో రౌడీ షీటర్ని, గంజాయి బ్యాచ్, పేకాట స్పా సెంటర్లపై, పేకాట రాయళ్లపై ఉక్కుపాదం మోపిన సిఐ ఉమామహేశ్వరరావు. గంజాయి సిపి గారి ఉత్తర్వుల మేరకు గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళ మీద నిఘా పెట్టాము. దానిలో భాగంగా అక్బర్ బాషా అనే అతను రెగ్యులర్గా గంజాయి అమ్ముతున్నట్టు, కన్జ్యూమ్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. అతని మీద గతంలో కూడా గంజాయి కేసులు 5 కేసులు నమోదైనాయి. టోటల్గా 31 కేసులు నమోదై సస్పెక్ట్ షీటు భవానీపురంలో ఉంది. అతను ప్రవర్తన మార్చుకోవట్లేదని చెప్పి అతని మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గవర్నమెంట్ జీవో ఇష్యూ అయింది. దాని ప్రకారం అతన్ని నిన్న అదుపులో తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో వసపరచడం జరిగింది. ఈ గంజాయి తాగేవాళ్ళ మీద, గంజాయి అమ్మేవాళ్ళ మీద నిఘా పెడుతున్నాం. వాళ్ళు రిపీటెడ్ అఫెన్స్ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. సార్ అన్ని స్టేషన్లో స్టాఫ్ పడుతున్నారు సార్. మీ స్టేషన్లో ఉన్న స్టాఫ్తోనే కొన్ని కేసులు మీరు సాల్వ్ చేస్తారు? ఉన్న స్టాఫ్తోనే సర్దుకున్నాం. స్టాఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఓకే.